లో పొలిటికల్ వ్యూహాలు అద్భుతంగా ముందుకు సాగుతున్నాయట. చిరంజీవి గారికి ఏదో రాజ్యసభ అంటున్నారు. ఇందుకే నాగబాబు గారికి ఏ పోర్ట్ఫోలియో ఇస్తున్నారండి? ఇదంతా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన ఏంటి అప్పచెప్పబోతున్నారు అని ఏమైనా ఉందా మీకు ఇన్ఫర్మేషన్? సార్ ఇప్పటి వరకు ఏ పోర్ట్ఫోలియో అనేది ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు సార్. ఈవెన్ డిస్కషన్ కూడా అంత లోకల్ గా జరిగినట్లుగా కూడా మాకు ఎలాంటి సమాచారం అయితే లేదు ప్రస్తుతానికి. అలాగే మెగా కాంపౌండ్ లో విషయం వచ్చేటప్పటికి మీరు అటా అన్నారే తప్ప మేము కూడా అటా అనుకోవటమే సార్. మాకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఏంటి వెంకటరెడ్డి గారు, దేశ రాజకీయాల్లో చాలా కీలకంగా చక్రం తిప్పిపోతున్నారట మెగా బ్రదర్స్ ముగ్గురు కూడా. మంచిదిగా తెలుగుదేశం చెప్పొచ్చుగా. తెలుగుదేశం లెటర్ హెడ్ మీద మనం ఇచ్చింది ఏంటి నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వబోతున్నాం రాశారు కదా. మరి ఆయన సీఎం అయినప్పుడు ఇప్పుడు అండి సీఎం గారు కదా తెలుగుదేశం పార్టీ నుంచి ఇచ్చారు ఆయన మంత్రి పదవి ఇస్తున్నామని. మరి అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన వీళ్ళందరూ ఢిల్లీకి వచ్చి వారసత్వ రాజకీయాలు, తండ్రి తర్వాత కొడుకు రావాలా, రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్ గారు ఎట్ట వస్తారు, అన్న తమ్ముడు ఉండొచ్చా? ఆడేమో బాబాయ్, ఉత్తరాంధ్రలోనేమో బాబాయి కొడుకు ఉండొచ్చు. ఎవరు మన మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు. ఏడేమో తండ్రి ముఖ్యమంత్రి, కొడుకు మంత్రిగా ఉండొచ్చు. ఏది ఆ తమ్ముడే ఉప ముఖ్యమంత్రి కమ్ మంత్రి, మళ్ళీ అన్నేమో మంత్రిగా ఉండొచ్చు. మరి ఇట్ట మరి అప్పుడు చెప్పాలి కదా వారసత్వ రాజకీయాలు వద్దులే, జనసేన నుంచి 21 మంది ఎమ్మెల్యేలు కష్టం